శ్రీశైలంలో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. అన్నట్టు ఇంకేందంటే ఈ టెంపుల్ అనేది ఓన్లీ శ్రీశైలంలో మాత్రం ఉంది. వడ్డులో ఎక్కడ లేదనమాట. అదే ఏ టెంపుల్ అంటే ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ అనమాట. అన్నట్టు ఈ టెంపుల్‌కొస్తే అమ్మవారికి మనం బొట్టు పెడితే ఎంత పెద్ద కోరికైనా కూడా మనకు నెరవేరుతదనమాట. ఇంకొక విషయం ఏందంటే అమ్మవారి నుదుడు మనిషి చర్మంలాగా ఉంటదనమాట. మనం పెట్టినప్పుడు అది ఫీల్ కూడా అవ్వచ్చు. నాకైతే ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకేందంటే ఇది మనకి 16 కిలోమీటర్స్ ఫారెస్ట్‌లోకి ఎళ్ళాల్సొస్తది శ్రీశైలం నుంచి. అన్నట్టు దీనికి ఎలా వెళ్ళాలంటే శిఖరం దగ్గర నుంచి మనకి ఎవ్రీడే వెహికల్స్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ వెహికల్సే. ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ అలౌడ్ ఉంటది. అండ్ డైలీ 120 పీపుల్ మాత్రమే అలౌడ్ ఉంటదన్నమాట. ఇంకా వచ్చేసి 15 డేస్ ముందు 16 టికెట్స్ ఆన్‌లైన్‌లో ఇస్తారు. ఇంకా రిమైనింగ్ 140 టికెట్స్ మన ట్రిప్ ముందు రోజు తీసుకోవాలన్నమాట. ఒక మనిషికి 2 టికెట్లు మాత్రమే ఇస్తారన్నమాట. అలా ఈ టెంపుల్‌కి వెళ్ళామంటే మన జర్నీ రోజు అక్కడి నుంచి ఫారెస్ట్ వెహికల్స్ తీసుకొనెళ్ళి వాళ్ళే మనకు చూపించేసి అమ్మవారిని వస్తారన్నమాట. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇక్కడే గిరిజనులు మనకి ఫుడ్ కూడా పెడతారనమాట. అక్కడ లోకల్ గిరిజనులు ఉంటారు కదా! వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేసి మనకి ఫుడ్ పెడతారు. నేను వెళ్ళినప్పుడైతే పులగం చట్నీ పెట్టారు. అద్దిరిపోయిందనమాట ఫారెస్ట్ ఏరియాలో. సీరియస్‌గా వేరే లెవెల్ ఉంటదండి. ఇక్కడ కోనేరు కూడా ఉంటది మనకు దిగాలనుకుంటే. కానీ నిజంగా చెప్తున్నా ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలనమాట. ఎవరైనా ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్‌కి వెళ్ళుంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి. మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడతదనమాట. ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి రూ. 1000 పర్ పర్సన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు టైమింగ్స్ కూడా వచ్చేసి టికెట్ ఇచ్చే టైమింగ్స్ మార్నింగ్ 9కి ఇస్తారనమాట. 9-10 లోపల అయిపోతాయండి టికెట్స్ ఆల్మోస్ట్. ఎందుకంటే డైలీ 104 టికెట్సే కదా! కాబట్టి మీరు ముందే వెళ్లి లైన్‌లో నిలబడితే సరిపోద్దండి. ఇంకా ఇలా శ్రీశైలం గురించి మన ఛానెల్‌లో చాలా రాబోతున్నాయి. వెళ్ళి లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.